ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఏ రిలీజన్ మీద నమ్మకం లేని ఒక పిచ్చోడు గురించి. వాడి పేరే ప్రకాష్ రాజ్. వాడు పుట్టింది బెంగళూరు అండ్ కర్ణాటక. వీడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అంటే నేను అనసూయకి మద్దతు ఇస్తున్నానని చెప్పి శివాజీ గారికి ఎగెనిస్ట్గా. నేను వీడిని అడగాలనుకుంటున్నాను, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు మద్దతు ఇచ్చావు, దానికి సంతోషం. ఒక ఆడపిల్లకి గౌరవం ఇచ్చే విధానం ఇదా అని చెప్పేసి నువ్వు శివాజీ గారిని వేదిక పైగా అడిగావు కదా. నేను నిన్ను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. నీ ఒంట్లో ఓపుకుంటే, నిజంగా నువ్వు ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చేవాడివే అయితే నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి, సరేనా? జనవరి నుంచి 2025 జనవరి నుంచి టిల్ డేట్ ఈరోజు డిసెంబర్, ఈరోజు టిల్ డేట్ వరకు మన ఇండియా వైజ్గా మన దేశం మొత్తంలో రేప్ కేసులు అనేవి, అవి మైనారిటీల మీద రేప్ కేసులు అయినవి మొత్తం 26,337 కేసులు. అందులో నువ్వు పుట్టిన నీ స్టేట్లో, నువ్వు పుట్టిన అదే బెంగళూరులో, అదే కర్ణాటకలో జరిగిన మొత్తం రేప్ కేసులు మొత్తం 650 కేసులు. నేను నిన్ను అడుగుతున్నా, ఈ 26,337 రేప్ కేసుల్లో నువ్వెంతమంది ఆడవాళ్ళకి అండగా నిలిచావు? ఇంకోటి, ఏదైతే నీ రాష్ట్రం ఉందో, ఏదైతే అదే నీ స్టేట్ ఏదైతే ఉందో, నీ కర్ణాటక స్టేట్లో జరిగిన 650 కేసుల్లో, రేప్ కేసుల్లో ఎంతమంది ఆడవాళ్ళకి అండగా నిలిచానని నువ్వు భరోసా ఇవ్వగలవు? ఇంకోటి, మొన్న రీసెంట్గా మంగళవారం జరిగిన కేసులో, అది కూడా రేప్ కేసులో, నువ్వు ఆ ఆడపిల్లకి ఎంత అండగా నిలిచానని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు భరోసాను ఇవ్వగలవు? అండ్ ఇంకోటి ఏంటంటే, ఆడపిల్లని గౌరవించే విధానం ఇదా అని అడిగిన నీకు నేను నువ్వు చేసిన కొన్ని సన్నివేశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పోకిరి సినిమాలో నువ్వు తీసింది, ఎక్కడైతే పోకిరి సినిమాలో నువ్వు చేసింది, పక్కన ఆడదాన్ని కూర్చోబెట్టుకొని అవసరమైతే నాకు నచ్చితే నేను లొంగ తీసుకుంటాను, లేదంటే గిల్లితే గిల్లించుకోవాలి అన్నది, ఆ సన్నివేశానికి నువ్వేం సమాధానం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు అదేనా ఆడపిల్లని గౌరవించే విధానం అని నేను అడుగుతున్నాను. సెకండ్ వచ్చేసి, వకీల్ సాబ్లో కోర్టు సీన్లో ఆడపిల్లనంత, అంటే అది మూవీ పరంగా అయినా సరే, నువ్వు ఆడపిల్లని గౌరవించి ఒక వేదిక విలువిచ్చే ఒక పెద్ద మనిషి కనుక నేను అడుగుతున్నా, అదే ఆడపిల్లకి నువ్వు అక్కడ వేదిక మీద ఒక కోర్టు సీన్లో నువ్వు అంత వేలు చూపించి మరీ పెద్ద నోరు పెట్టి నువ్వు వాడితో పడుకున్నావా లేదా అని అంత గట్టిగా మాట్లాడినప్పుడు ఆడదాని విలువ నీకు గుర్తు రాలేదా? లేదంటే ఆ సీన్ చేస్తే ఒక ఆడదానికి అవమానం జరుగుతుందన్న ఆలోచన నీకు రాలేదా? ముందు రియాలిటీలో బ్రతకరా పనికిమాలినరా, రియాలిటీలో బ్రతుకు, మూర్ఖత్వంలో కాదు.